ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదు అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి. రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ అమలు చేయలేదని తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలో లేకుండా పోయిందని, బీజేపీని గెలిపించి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని గ్రాడ్యుయేట్స్ను కోరారు. జూన్ 2 నుండి సెప్టెంబర్ 17 వరకు మళ్ళీ 1 ఇయర్ కాలేదేమో, మరి 2 లక్షల ఉద్యోగాలు ఎవరికైతే వస్తాయో వాళ్ళే ఓట్లేస్తారు. ఓట్లు ఎవరైతే ఉద్యోగాలు రాలేవో మాకు ఓటేయాలని నేను తెలియజేస్తా ఉన్నాను. నిరుద్యోగుల విషయంలో తీసుకుంటే వృత్తి ఇస్తా అని చెప్పారు. 56,000 ఎవరికైతే అకౌంట్లో వచ్చినాయో, లేకుంటే 56,000 వేసి ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. విద్యార్థుల విషయంలో తీసుకుంటే వీళ్ళు గత ప్రభుత్వం ఏదైతే ఉందో, గత ప్రభుత్వం ఏదైతే చేసిందో సేమ్ అదే ప్రభుత్వం ఇదే చేసింది. వీళ్ళు మొన్న బడ్జెట్లో కేవలం 8% పెట్టి చేతులు దులుపుకున్న దాఖలాలు వీళ్ళునే. ఇదే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మండల్కి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతా అని చెప్పారు. ఎక్కడైతే ఏ మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చిందో అక్కడ వాళ్ళు ఓట్లు తీసుకోవాలి. ఏ మండలంలో ఓట్లు అయితే స్కూల్ రాలేదో వాళ్ళు ఓట్లు బీజేపీ కేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలని తెలియజేస్తా ఉన్నారు. యువ వికాస్ అనే ఒకటి కార్యక్రమం పెట్టి 6 గ్యారెంటీల్లో 5వ గ్యారెంటీ యువ వికాస్ అని పెట్టింది. దాంట్లో 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పారు. అదేవిధంగా విదేశీ విద్యకు 26 లక్షలు ఇస్తా అని చెప్పారు. ఎవరైతే విదేశీ విద్య కోసానికి 26 లక్షలు ఇచ్చారో వాళ్ళు ఓట్లు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు.